సో ఇది వచ్చేసి మచిలీపట్నం బీచ్ అండి. మొన్న మేము మోపిదేవి టెంపుల్కి వెళ్ళాము, అక్కడ నుంచి మచిలీపట్నం వచ్చామన్నమాట. మా అమ్మాయి యూకే టెంపుల్సేనా, నాకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏం లేదా అంటే వాళ్ళ నాన్న అక్కడ నుంచి మచిలీపట్నం బీచ్కి తీసుకొచ్చాడు. మోపిదేవి టెంపుల్ నుంచి మచిలీపట్నం బీచ్ వచ్చేసి ఒక 50 చిల్లర ఉంటుంది, 50 కిలోమీటర్లు. రోడ్ అంతా బాగానే ఉంది. సో అయ్యా కూతుర్లు మాత్రం ఇలా రైడ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు, అంతా చేశారు. కానీ వాటర్లో మాత్రం మా ఆయన ఎంజాయ్ చేశాడు. నా కూతురు ఒడ్డుకుని మాత్రమే చూసింది. ఆమె ఎంజాయ్ చేస్తా అనుకుంటుంది కానీ ఎంజాయ్ చేయలేదు తను. సో ఇదన్నమాట మా అమ్మాయి ఎంజాయ్ చేసిన వీడియో. అసలు ఇది సో తను ఏంటంటే బయట వెళ్ళాలి, బాగా ట్రెక్కింగ్ చేయాలి, చెట్లు ఎక్కాలి, గుట్టలు ఎక్కాలి అనుకుంటుంది. తన కాళ్ళ నొప్పితో మాత్రం ఎక్కడికి ఎక్కలేదు, దిగలేదు, ఎంజాయ్ చేయలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే చేయలేదు. కానీ ఆశ మాత్రమే. మాతో పాటు టెంపుల్స్కి తిరిగి తనకి అదే అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళ నాన్నతో పాటు అలా జీప్లో రైడ్ చేసింది ఒకటి. అది బైకో జీబో నాకైతే తెలీదు, దాంట్లో మాత్రం రైడ్ చేసింది. మచిలీపట్నం బీచ్లో అయితే కొంచెం పర్లేదు, మామూలుగానే ఆడుకుందనమాట. వాళ్ళ నాన్న బాగా ఎంజాయ్ చేశాడు. మా అమ్మ అయితే మామూలుగానే, మా అమ్మ వచ్చి కూర్చుని మా అమ్మ ఏమంతా చేయలేదు. మేము లాస్ట్కి ఏందో కొంచెం అలా వెళ్ళి ఇలా వచ్చాము. మేము అనుకోకుండా వెళ్ళాము, నా కూతురు అడుగుతుంది అనేసి. కానీ బాగుందండి, బీచ్ మాత్రం సూపర్గా ఉంది. అంత భయపడాల్సింది ఏమీ లేదు. మేము ఒకప్పుడు వెళ్ళాము మేము బీచ్కి, అప్పుడు అంత ఇసుక ఇంత లేదు, ఫెసిలిటీస్ మాత్రం ఇంత లేదు. నేను కొంచెం అలా వెళ్ళి మళ్ళీ వచ్చేసాను, ఉండలేదు నాకు మళ్ళీ డ్రెస్ లేదు చేంజ్ చేసుకోవడానికి అనేసి వెంబట్టే మళ్ళీ వెనక్కి వచ్చేసాము. కానీ ఇప్పుడు బాగుంది మచిలీపట్నం బీచ్, ఇప్పుడు చాలా బాగుంది. మేము ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళాం కానీ అప్పుడు అంత లేదు. మా కారు కూడా ఇరుక్కపోయింది ఇసుకలో. ఇప్పుడు మంచిగా రోడ్ వేశారు, మంచిగా అక్కడ కొబ్బరి చెట్లు పెట్టారు, సేమ్ వైజాగ్ బీచ్ లాగా చేశారు. బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మోపిదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు అటు కూడా ఒకసారి వెళ్ళి రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మాయి చూసారా ఎంజాయ్మెంట్, అది నిలబడి వాళ్ళ నాన్న పిలవడం. మా ఆయన ఫస్ట్ టవల్ కట్టుకొని బీచ్లోకి పోయిండు. మా ఆయన అందరు షార్ట్లు వేసుకొని ఆ ప్యాంట్ల మీద పోయిండు. మేము బట్టలు తెచ్చుకోలేదు కాబట్టి ఆ టవల్ కట్టుకొని వెళ్ళిండు. కానీ మంచిగా ఎంజాయ్ చేసిర్రు. ఇక లాస్ట్కి ఈమె కూడా ఫుల్గా తడిసింది, మొత్తం తడిసిపోయింది. ఇక అది వీడియో తీయలే కానీ ఇక లాస్ట్కి ఇక కాదు కూడదు అనేసి ఆ ఒడ్డుకి బాగానే కూర్చొని నీళ్ళలో బాగానే ఆడింది. అది మాత్రం వీడియో తీయలే మేము. సో ఇదనమాట, చాలా అంటే చాలా బాగుందండి. వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదనమాట, మేము మోపిదేవి టెంపుల్ నుంచి బీచ్కి వచ్చాము. బీచ్ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా పెడతాం చూడండి. నా కూతురికి ఏమో ఎంజాయ్ చేయడానికి రావట్లే. నేను రాను లెక్క పోదామా. సోనీ వచ్చాయి. సో ఇదండి, లాస్ట్కి అయితే వాళ్ళ అమ్మమ్మని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేసింది, ఆడింది. కానీ ఇక లాస్ట్కి మా అమ్మ ఒకటి ఒడ్డుకు కూర్చుంటే ఇక మా అమ్మని కూడా తీసుకొని వెళ్ళింది రామమ్మ అని. ఇద్దరు కొంతసేపు ఆడుకున్నారు. నేనేంటంటే ఇటు ఫ్రంట్ కెమెరా అటు బ్యాక్ కెమెరా రెండు పెట్టి తీసిన. ఇదండి, ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు, ఉప్పు నీళ్ళు అంట అవి. అక్కడి నుంచి చెప్తుంది అవి ఉప్పు నీళ్ళు అని చెప్పమ్మా అని. సముద్రం అన్నప్పుడే ఉప్పు నీళ్ళు. నేనంటే వెళ్ళలేదు, కొంచెం ఒడ్డుకు అక్కడ నిలబడి వచ్చానండి. సో సముద్రంలో టవల్ కట్టుకొని ఆడేటాళ్ళు బయటకు వచ్చి లింగు కట్టుకొని తుడుచుకుంటే మా ఆయన ఒక్కడే అనుకుంటా టవల్ కట్టుకొని వెళ్ళిండు. మా ఆయనకు సిగ్గు ఎక్కువ, అందుకనే టవల్ కట్టుకొని వెళ్ళిండు. అంటే మేము గుడికి వెళ్ళాం కదా, అక్కడ ఒక రోజు ఉంటాం కాబట్టి అక్కడికి టవల్ లుంగి అన్నీ పట్టుకొని పోయినాం. అవే పనికి వచ్చినాయి. నాకు నవ్వు వచ్చింది. మా ఆయన ఒక్కడక్కడ టవల్ కట్టుకొని ఆ వాటర్లోకి వెళ్తుంటే వాళ్ళు వచ్చి లింగి కట్టుకొని అవి జాడిస్తుంటే
సో ఇదనమాట అండి బీచ్ వచ్చేసి. థ్యాంక్ యూ.